అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తారు. మా అత్తమ్మ వాళ్ళు, అంటే అత్తమ్మ వాళ్ళ చెల్లె ఉన్ను వాళ్ళ పిల్లలు వస్తారు. ఎప్పుడు వస్తారు అత్తమ్మ? ఇప్పుడు వస్తారట. వాళ్ళు స్నానం చేస్తారట. అప్పుడు ఫోన్ చేసినప్పుడు స్నానం చేస్తారట. స్నానం చేసి రెడీ వస్తారట. గోదరకానికి వచ్చారు పెళ్లికి. ఆ పెళ్లికి అంటే ఇక్కడికి వస్తారు. రమ్మని చెప్పినాం. రమ్మని చెప్తే వస్తారు. వాళ్ళు అచ్చటాలకు తలకాయ కవిరించి పెట్టాలని, కొట్టి పెట్టాలని, అన్ని రెడీ చేసి పెట్టాలని తలకాయ కవిరిస్తారు. ఇప్పుడు మా మామయ్య పోయి పొద్దున పోయి మార్కెట్ లో తలకాయ తీసుకొచ్చిండు. తలకాయ కాళ్ళు మా మామయ్యను మా బావ కాళ్ళు తలకాయలు కాల్చుకుంటా వాటి బూరు తీస్తారు. అయిపోయిందా బావ తలకాయ? మామయ్య అయిపోయినాయి. మామయ్య కాళ్ళు కాదు అయిపోయినట్టే. కాల్చుడు అయింది. పీసుతోని రాకుతాను. స్టీల్ పీస్ అన్నట్టు మన బౌలు దొంగనే పీస్ ఉంటుంది రబ్బర్, దాంతో కానీ మెత్తది కాదు, స్టీల్ ఉంటుంది. స్టీల్ ఇట్లా దీంతో రాస్తే ఇదంతా బ్లాక్ అంతా పోతుంది. అందరికి హాయ్ హాయ్ టాటా మా మామయ్య వాళ్ళు సీక్రెట్ కూర్చోండి ఇక్కడ పార్టీ చేసుకుంటారు. ఇద్దరు మామయ్యలు. చికెన్ మంచిగా ఉందా మామయ్య? మంచిగా ఉందా? పూరీలు గారెలు పెట్టుకొని ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు మంచిగా పార్టీ చిల్ అవుతారు. అవును అవును మామయ్య. మా మామయ్యలు అందరు కలిసి ఉంటారు మంచిగా. పెళ్లి వీడియో పెట్టుకొని అటు పెళ్లి వీడియో చూసుకుంటా, ఇటు ఫోటోస్ చూసుకుంటా అందరూ మంచిగా చల్లగా కూలర్ గడుపు కూర్చున్నారు. ఇక నా పెళ్లిలు ఉన్న మా అమ్మమ్మలు, అంటే మా అమ్మమ్మ కౌరమ్మమ్మ మీకు తెలుసు. ఈ అమ్మమ్మకు 4 అక్క చెల్లెళ్ళు. వీళ్ళు 4 ఈ 3 చనిపోయారు. ఇక మా అమ్మమ్మ ఒక్కతుంది. తనే ఉన్నది. అమ్మమ్మ ఒక్కతుంది. పెద్ద బాపమ్మ, తర్వాత మా బాపమ్మ. లేదు తర్వాత కౌరమ్మ, తర్వాత మా బాపమ్మ, తర్వాత మల్లమ్మ. అవును, పెద్ద అమ్మమ్మ తర్వాత తాతయ్య, మా తాతయ్య అన్నట్టు. ఇక మా బాపమ్మ అయ్యో ఫేస్ కనబడతలేదు ఇక్కడ. ఇక మా బాపమ్మ, ఇక మా డాడీ, మా తమ్ముడు, ఇక మా బావ, నేను, మా అమ్మమ్మ, ఇక ఈమె మా అమ్మ, మమ్మీ, ఈమె ఇంకో అమ్మమ్మ అన్నట్టు. మా చిన్నత్తమ్మ వల్ల అత్తమ్మ అన్నట్టు. ఇట్లా ఆ ఫొటోస్ చూసేసరికి మా పాత రోజులు గుర్తుకొచ్చినాయి కదా అక్క. 12 సంవత్సరాలు, ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతాం మా మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు ఫొటోస్ చూసేసరికి అన్నీ గుర్తుకొస్తాను. ఇక మా అత్తమ్మ చూస్తుంది. అత్తమ్మ ఫొటోస్ ఎట్లనే అత్తమ్మ? మంచిగా అవును. ఇక మా అక్క, మా కమలక్క, మా పెద్ద ఆడబెట్టు. అవునక్క, ఫొటోస్ చూస్తే అన్ని గుర్తుకొస్తాయి మనకి. అవును అవును. అందరం ఇక అప్పటికి ఇప్పటికి మనం ఎంత మారినామో ఆ ఫొటోస్లలో తెలుస్తుంది. శ్యామలక్క నువ్వేమన్నా మారినావా అక్క? ఇక నా పెళ్లి ఫొటోస్లలో అయితే చూస్తేనైతే ఇక మమ్మల్ని గుర్తుపట్టారు.
నన్నే మా అక్క గుర్తుపట్టలేదు. అందరు చూస్తారు ఇక. మా కుక్కర్ విజిల్ కొద్దిగా డిస్టర్బ్ ఏమనుకోకండి ప్లీజ్. ఇక మా మామయ్యలు ఇద్దరు తింటారు. తలకాయ కూర ఉన్న చికెన్. ఎట్లుంది మామయ్య? సూపర్ ఉందా? మామయ్య ఎట్లుంది మామయ్య? అన్ని మంచిగా ఉన్నాయి మామయ్య. మందులో మంచి నీళ్ళు ఇస్తలేను. మా మామయ్య ఘాటుగా తాగాలని. అవును మామయ్య, నువ్వు రాకరాక వచ్చినావు కదా మామయ్య, అందుకే ఘాటుకు తాగమంటాను. మా చిన్నోడు బాబా అమ్మరుదులు అన్నట్టు. మా శ్రీనాథ్ మా చిన్నోడు పక్క పక్కన, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఎట్లుంది నాన్న? చికెన్ మంచిగా. ఎట్లుంది నాన్న? నీకు తలకాయ కర్రీ ఇష్టమేనా? మా పొట్టిది మా కోడలు. ఎట్లుందిరా అమ్మమ్మ వండిన చికెన్? నువ్వు చికెన్ వేసుకున్నావు, తలకాయ కర్రీ వేసుకున్నావు? ఓకే. ఎందుకా తలకాయ కూర తినవా? మా అక్క, మా పెద్ద ఆడపడుచు. అక్క ఎట్లుంది అక్క అత్తమ్మ వండిన తలకాయ కూర? అవునక్క. మా అక్క వాళ్ళు రాక వచ్చిరాని మేము కొద్దిగా స్పెషల్ ఉండాలని చేసినాం. లేట్ చేసినాం. మా శ్యామలక్క బాగుందక్క. మా అత్తమ్మ ఎట్లుంది అత్తమ్మ? తలకాయ అత్తమ్మ వాళ్ళ చెల్లె. మంచిగా ఉంది అత్తమ్మ. మా అత్తమ్మ ఎప్పుడు రమ్మన్నా వస్తలేదు. ఎప్పుడు ఏమున్నా పని ఉంది అనేది. ఈసారి రాతమ్మ అని పెళ్లి కడుగు కడిగేసరికి ఫస్ట్ రానన్నది. మాకు బాధ అనిపించింది. ఇలా వస్తాను అనగానే మాకు ఎంతో సంతోషం అనిపించింది. రావాలత్తమ్మ, మీరు వస్తలేరు అసలు. ఇక మీరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఎప్పుడు కలుసుకోవాలి కదా మంచిగా. మీరు ఉండేదే 4-5. ఇక అప్పటికి సమ్మర్ హాలిడేస్లలో కలుసుకోవాలి. ఇక మా ఇంకొక చిన్న కోడలు. ఎట్లుందిరా అమ్మమ్మ వండిన? నువ్వేం వేసుకున్నావు? చికెనా? ఓకే, బాగుందా? ఇంకా చిన్న కోడలు అందరికండి. ఇక ఏం వేసుకున్నారా? చికెన్ వేసుకున్నావా? ఓకే. ఇక మా బావ తలకాయ కర్రీ ఎట్లుంది బావ? అత్తమ్మ వండింది బాగుందా? నీకు తలకాయ కర్రీ ఇష్టం కదా? మంచిగా ఉందా? వారం నుండి మాకు ఒకటే ఫంక్షన్లు, రోజు ఫంక్షన్లు అక్క. ప్రతిరోజు. ఇక నిన్న శనివారం అమ్మట్లో బతికిపోయినాం. ఇక మా పెద్ద కోడలు. ఏం వేసుకున్నావురా? చికెన్ తినారా? తలకాయ తినావా? తలకాయ కర్రీ తినావా? మంచిగా ఉందా మరి అమ్మమ్మ వండిన చికెన్ కర్రీ? బాగుందా? మా అత్తమ్మ అందరి వడ్డిచ్చింది, తింటాంది. ఎట్లుంది అత్తమ్మ తలకాయ కూర? మంచిగా ఉందా? నీకు ఇష్టం ఉన్న కూర కదా అత్తమ్మ? అవును, ఫేవరెట్ కూర. ఇక నాకు కూడా వడ్డిచ్చింది అత్తమ్మ. నేను కూడా తినాలి. ఇవన్నీ మంచి దగ్గర పెట్టుకున్నాం. అందరం కలిసి తింటాను. అందరం పెళ్లి వీడియో చూసుకుంటూ తింటాను. అందరి వడ్డించి వీడియో చూసుకుంటా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటా మా వీడియో చూసుకుంటా మా అక్క అత్తమ్మ అందరు వచ్చారు మా దగ్గరికి. ఇక్కడ మేము ఉండే కాడికి వచ్చారు. మా వీడియో చూసుకుంటూ సరదాగా ముచ్చట్లు.
ఇక సింగరేణి గ్రౌండ్కి వచ్చినాం మేము. ఇగో మా శ్రీజ మా అక్క ఇక షటిల్ ఆడతారు. ఇక మా శ్యామలక్క చూస్తుంది, బావ చూస్తాడు. ఇక పిల్లలందరూ ఇగో ఇక్కడ ఆడతారు, మంచిగా ఉయ్యాలలు ఊగుతారు. ఏం ఎక్సర్సైజ్ చేస్తానురా? ఇక మా పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తారు. ఇక మా శ్రీనాథును చెర్రి ఇద్దరు. ఇక మా చిన్నోడు ఏం చేస్తానో నాన్న నువ్వు ఇక్కడ? ఏదో అదా ఏదో ఎక్సర్సైజ్ అయితే చేస్తాడట. అందరి పిల్లలందరూ మంచిగా ఆడుకుంటా అన్నోళ్ళే. సాయంత్రం అట్లా సరదాగా తీసుకొని వచ్చినాం. మాకు కూడా సరదాగా ఉన్నట్టు ఉంటుంది, ఇట్లా టైంపాస్ అయిద్దని. మంచిగా గ్రౌండ్లో ప్రశాంతంగా ఉంది, మంది కూడా తక్కువ ఉన్నారు. మంచిగా ఆడుకుంటాను. పిల్లలు ఏది నచ్చితే అది ఎక్కి మంచిగా ఆడుకుంటారు. ఇక మా శ్యామలక్క ఆడుతాను ఇప్పుడు షటిల్. ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఆడతారు. ఏమైందిరా శ్రీజ, అయిపోయిందారా? పిన్ని ఆడుతుందా? సరదాగా టైంపాస్ అంతే. మా బావ చూస్తాడు. బావ షటిల్ ఆడినావా? బావ నువ్వు ఆడినావా? ఇప్పుడు చెల్లెళ్ళ ఛాన్సా? ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఆడుతా అంటే అన్న చూస్తాండి. అవునారా? మామ అవును కోడలు షటిల్ ఆడతారు. ఏమైందిరా? మామ దగ్గర కొడతాండ. వావ్ సూపర్. ఓకే అక్క సూపర్, మంచిగా ఆడతారు. మా పొట్టిదొన్ను మా చిన్నోడు ఇద్దరు సీసా గేమ్ ఆట ఊగుతారు. హాయ్ చెప్పండి. మంచిగా ఊగండి. ఇక సరదాగా పార్కు తీసుకుపోండి, గ్రౌండ్ తీసుకుపోండి అనేసరికి ఇక తీసుకొని వచ్చిన నైట్. అది కూడా ఇప్పుడు 8:30 అవుతుంది. మంచిగా ఆడుకుంటారని తీసుకొని వచ్చిన. ఇక మా వాళ్ళు ఒకళ్ళు బాల్ ఆడతారు, ఒకళ్ళు షటిల్ ఆడతారు. ఇంతసేపు ఉయ్యాలలు కూడా ఊగిర్రు. మా అక్క నేను కోడలు రౌండ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఇగో నాది. పార్క్ పోయి వచ్చినాం. మా అక్క వాళ్ళ పాప కాళ్ళు వస్తానని పిల్లలు అందరు ఎక్కడక్కడ ఎంతసేపు కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని ఇక అందరు రెడీ అయ్యారు. మా అత్తమ్మ మా అక్కలు అందరు వచ్చినందుకు మస్తు ఎంజాయ్ చేసినాం ఈ రోజు మొత్తం. అసలు మాకు టైం అంటే అసలు తెలియదు, టైం కూడా టక్కడక్క గడిచిపోయింది. మస్తు అనిపించింది. ఇన్ని రోజులకు కలుసుకునేసరికి మాకైతే ఇక మా అత్తమ్మకైనా నాకైనా పట్టలేని అంత ఆనందం ఉండే కదా అత్తమ్మ. మీరిద్దరు అక్క చెల్లెలు మంచి ముచ్చట పెట్టుకున్నారు అత్తమ్మ. అన్ని మాట్లాడుకున్నాం, నిమ్మలంగా కూర్చుని మాట్లాడుకున్నాం. 3 సంవత్సరాలకు మళ్ళా కట్టవలసుకో చెప్పుకొని కూర్చున్నాం నిమ్మలంగా. ఇక నాకు నా బిడ్డలు, నా మనవరాళ్ళు, నా మనవలు అందరు ఎంజాయ్ చేసి బయటికి పోయి వచ్చారు. ఆనందంగా ఉన్నారు, సంబరంగా అందరం సంతోషంగా ఉన్నాం. ఇంతేనండి ఈ వీడియో. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.